ప్రజారంజక పాలనకు డ్యామేజ్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేవారు ఎక్కువయ్యారు. వాస్తవాలను ప్రభుత్వ పెద్దల దరి చేరకుండా వేస్తున్న పక్కా స్కెచ్లు క్యాచీగా మారుతున్నాయి. బంగారు భూములను బంజరు భూములుగా మార్చడం వెనుక ఎవరి ప్రభావం ఉంది? ఏనుగు కుంభస్థలమే టార్గెటా? ప్రభుత్వ పెద్దల దృష్టిని సైతం బైపాస్ చేసేంత రాజకీయాలు ప్రకాశం జిల్లాలో సాగుతున్నాయా? కూటమికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలకు నాంది కరేడు నుంచి ప్రారంభం కానుందా? రైతుల ఆవేదన ఎంతవరకు కరెక్ట్? చక్రం తిప్పుతున్నదెవరు? ఇరకాటంలో పడిందెవరు? విజన్ ఉన్న ప్రభుత్వంలో విషంగమంగా మారిన ఆ రైతుల ఆవేదన ఏంటో ఒకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న తరుణంలో మూడు పార్టీల పెద్దల్ని పక్కదారి పట్టించే సీన్ ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభం కానుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజన్ కు కేరాఫ్ గా నిలిచిన చంద్రబాబు సర్కారుపై కరేడు ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు కారణం. వాస్తవానికి కూటమి సర్కార్ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడుతూ పాలన సాగిస్తున్నారు. కానీ కరేడు ప్రాంతంలోని భూమి స్వాధీనంలో కొంతమేర అనిశ్చితి నెలకొనడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదుర్కొనేలా పరిస్థితులు తయారయ్యాయి. కరేడు అనే గ్రామం ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కీలకమైన రామాయపట్నంకు అతి సమీపంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 3 కాపుల పంటలను రైతాంగం పుష్కలంగా పండిస్తున్నారు. ప్రత్యేకించి సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో మామిడి, సపోటా, వేరుశనగ వంటి బంగారు పంటలు పండే అత్యంత సారవంతమైన భూములు ఇక్కడ ఉన్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టడం, కరేడు పంచాయతీ పరిధిలోని 8,348 ఎకరాల భూములను సోలార్ పవర్ పరిశ్రమకు కేటాయించడం జరిగింది. ప్రభుత్వ భూమితో పాటు అవసరమైన భూమిని రైతాంగం నుంచి తీసుకునేలా ప్రభుత్వం సంకల్పించింది. ఇక్కడే వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఓ విషయాన్ని తెలుసుకోవాలి. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు రావూరు ప్రాంతంలో సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు భూములు కేటాయించారు. అప్పట్లో మార్కెట్ ధరతో పోలిస్తే రైతులు భూముల ధరలు చాలా తక్కువగా ఉండడంతో అదొక ఆర్థిక వనరుగా ఆ పార్టీ నేతలకు మారింది. తర్వాత ఇండోసోల్ కంపెనీ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమను స్థాపనలో భాగంగా ఈ ప్రాజెక్టు 500 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభమై మాడ్యూల్స్ తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు నిర్మించబడ్డాయి. ఎందుకంటే ఈ పరిశ్రమ ఏర్పాటు వెనుక మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులు ఉండడమే అందుకు కారణం. కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వర్ రెడ్డి అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్తో ఒప్పందం ఉండడం అప్పట్లో చర్చ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల సూచనతో రామాయపట్నం పరిసర భూములను భారత్ పెట్రోలియం గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టుకు కేటాయించడంతో ఇండోసోల్ పరిశ్రమకు ప్రత్యామ్నాయంగా కరేడు వద్ద భూములు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరిణామం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. పచ్చని 2 పంటలు పండే భూములను పరిశ్రమ కోసం బంజర భూములుగా ప్రకటించడం, ప్రజల అభిప్రాయాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో రైతులు, మత్స్యకారులు, చిన్న రైతు సంఘాలు తమ జీవన ఆధారం కోల్పోతున్నారనే భావనతో ఉద్యమ బాట పట్టారు. ప్రస్తుతం ఇండోసోల్ పరిశ్రమ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ భూసేకరణ ప్రక్రియ, ప్రజా వ్యతిరేకత, రాజకీయ వ్యూహాలు ఈ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పరిశ్రమ స్థాపన ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే అవకాశాన్ని కలిగిస్తుండగా మరోవైపు ప్రజల జీవన విధానాన్ని, పర్యావరణాన్ని, న్యాయబద్ధతను ప్రశ్నించే అంశాలుగా మారుతోంది. కరేడు గ్రామ రైతులు ఆందోళనపై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దృష్టి పెట్టారు. వ్యతిరేక పోరుబాటలో ప్రభుత్వానికి వాస్తవాన్ని తెలిపేందుకు ఆయన రెడీ అయ్యారు. ఉలవపాడు జాతీయ రహదారిని సైతం దిగ్బంధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరేడు రైతులు పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వైసీపీ నేతలు రాజకీయాలు చేయడంతో ఉద్యమం పక్కదారి పడుతుందని గుర్తించిన రామచంద్ర యాదవ్
కొద్ది రోజులుగా దూరంగా ఉండిపోయారు. వాస్తవానికి గతంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయంలోని భూములకు నేటి కరేడు ప్రాంత భూముల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. బంగారు భూములు ప్రభుత్వ ధరలకు మించి రెండింతలు ధర పలకడమే అందుకు కారణం. అంతేకాకుండా ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడంలో అధికారుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇంతకీ చంద్రబాబు సర్కార్ను తప్పుదారి పట్టించిందెవరు? ప్రత్యామ్నాయ మార్గాలను చూడకుండానే జీవో జారీ వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది అన్న విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి ప్రతి జిల్లాలో ప్రభుత్వ బీడు భూములు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులు పెట్టేందుకు వెసులుబాటు ఉంది. కానీ కేవలం కరేడు ప్రాంతంలోనే అత్యధికంగా 8,000 పైగా ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం వెనుక ఎలాంటి రాజకీయం జరిగాయనేది ఇప్పుడు ప్రశ్న అంతా. ప్రజలు, రైతాంగం ఆలోచించేది ఒక్కటే, విజన్ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడమే ఎందుకు కారణంగా చర్చ సాగుతోంది. చెడ్డ పేరు తెచ్చేలా మారిన పరిస్థితులను జిల్లా యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి సరిగ్గా తీసుకువెళ్లలేదన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానికుల జీవనాధారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నోటిఫికేషన్లో ఎక్కువ శాతం ప్రైవేటు భూములు, 2 పంటలు పండే వ్యవసాయ భూములు ఉన్నాయి. నీరు పుష్కలంగా లభించే ఈ ప్రాంతంలో మత్స్యకారులు, రైతులు, చిన్న రైతు సంఘాలు జీవనం సాగిస్తున్నాయి. పరిశ్రమ ఏర్పాటుతో తమ భూములు పోతాయని, జీవనాధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోలార్ పరిశ్రమకు అవసరమైన భూమిని అంచనాలకు మించి 1000 ఎకరాల భూమిని కట్టబెట్టడం అన్యాయమని మానవ హక్కుల వేదికలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాశ్రేయస్సు పేరుతో ప్రైవేటు సంస్థకు కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వడం, ప్రజల భూములు, సముద్రం, నిధులను లాభాల కోసం వినియోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు అభిప్రాయపడుతున్నారు. ఎత్తివేయాలని శివుని పరమశివునికి మా భూములు మాకు దక్కాలని, మా గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, కులాలకు మతాలకు అతీతంగా మా రైతులు చేస్తున్న ఉద్యమానికి మా పరమశివుడు మాకు బలం చేకూర్చి మా భూములు పోకుండా, మా గ్రామం పోకుండా కాపాడాలని ఒక వినతి పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాం. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. రాష్ట్రానికి మణిహారంగా అభివర్ణించబడుతున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధి కరేడు ప్రాంత ప్రజలకు విస్తృతమైన ప్రగతికి దారి తీయగలదు. వ్యవసాయ, మైనింగ్, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన ద్వారంగా మారుతోంది. పోర్టు నిర్మాణంతో పాటు రోడ్డు, రైలు మార్గాల అనుసంధానం, కార్గో నిల్వ కేంద్రాలు, ట్రక్ రాకపోకల సదుపాయాలు వంటి మౌలిక వస్తువుల అభివృద్ధి చేయబడుతున్నాయి. దీని ద్వారా కరేడు ప్రాంత రైతులకు, మత్స్యకారులకు, యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. దేశంలో అరుదైన సౌకర్యం ఇది. పోర్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప వ్యవసాయ ఉత్పత్తులు, ముడి సరుకులు దేశ విదేశాలకు ఎగుమతి చేయగలవు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కరేడు ప్రాంతం ఒక పారిశ్రామిక హబ్గా మారే అవకాశం ఉంది. అయితే ఈ అభివృద్ధి ప్రజల జీవనాధారాన్ని కాపాడుతూ పర్యావరణ సమతుల్యతను నిలబెట్టే దిశగా సాగితేనే అది నిజమైన ప్రగతిగా నిలుస్తుంది. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్థానిక రైతాంగంలో ఆందోళన కలిగిస్తున్న అంశంగా కావడమే ఈ ఉద్యమానికి నాందిగా మారింది. ప్రజల అభిప్రాయాలు పాలనకు మార్గదర్శకంగా నిలవాలి. అభివృద్ధి అనేది భవిష్యత్తును నిర్మించడమే కానీ గతాన్ని మసకబార్చడం కాదు. కరేడు రైతులు వ్యక్తం చేస్తున్న ఆవేదన, వారి భూములపై ఉన్న ప్రేమ, జీవనాధారంపై ఉన్న ఆత్మీయత, ఈ అంశాలన్నీ వినిపించాలి, పక్కన పెట్టకూడదు. పరిశ్రమలు రావాలి, పోర్టు అభివృద్ధి చెందాలి, ఉపాధి అవకాశాలు విస్తరించాలి. ఇది ప్రజల ఆశ. కానీ ఆ అభివృద్ధి ప్రజలతో కలిసి సాగాలి, ప్రజలపై కాదు. ప్రభుత్వం తీసుకునే ప్రతి అడుగు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ఉండాలి. రైతులు, మత్స్యకారులు, యువత భద్రత, గౌరవం, హక్కు కాపాడబడాలి. కరేడు ఉద్యమం ఒక హెచ్చరిక కాదు,
అది ఒక ధ్వని. ఆ ఆవాజ్ను వినాలి, అర్థం చేసుకోవాలి, పరిష్కారం చూపాలి. అభివృద్ధి మార్గం ప్రజల చేతుల్లోంచే ప్రారంభమవుతుంది. అదే నిజమైన ప్రజారంజక పాలనకు నాంది.